చేతిలో పైసా లేకుండా, పర్స్ లేకుండా, అసలు తీసుకున్న టికెట్ గూడా లేకుండా ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? చేసుండరులెండి. ఫ్యాబ్రిక్ సోర్సింగ్ అని వెళ్తే ఓ మినీ అడ్వెంచరే జరిగింది. అసలేమైందో చెప్తాను వినండి. చెప్పు. మీకు తెలుసు కదా! మేము హ్యాండ్లూమ్ బిజినెస్ స్టార్ట్ చేశాము. ఫ్యాబ్రిక్ సోర్సింగ్‌లో హోల్‌సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ చెక్ చేద్దామని మెట్రో తీసుకున్నాము. నేను ఫ్యాబ్రిక్ సోర్సింగ్ డీటెయిల్స్ అని లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి ఇలా మా జర్నీని డాక్యుమెంట్ చేద్దామని మా హస్బెండ్‌కి ఫోన్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేసి, నేను మెట్రో దిగేటప్పుడు వీడియో తీయమని చెప్పి నేను వెనకాల వెళ్లి నుంచున్నాను. ఈలోపు మేము దిగే స్టేషన్ గూడా వచ్చేసింది. మా హస్బెండ్ అండ్ ఫ్రెండ్ ఫస్ట్ దిగిపోయారు. కరెక్ట్‌గా నేను అందరిని దాటుకొని దిగే టైంలో డోర్స్ క్లోజ్ అయిపోయాయి. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. ఈ షాక్‌లో నేనసలు వాళ్ళు ఏ స్టేషన్‌లో దిగారో కూడా మర్చిపోయాను. నెక్స్ట్ స్టేషన్‌లో దిగి ఒక స్ట్రేంజర్‌ని ఫోన్ అడిగితే ఓ లుక్ ఇచ్చి వెళ్ళిపోయారాయన. సూపర్. మళ్ళీ పాపం వేరే అంకుల్‌ని అడిగితే ఇచ్చారులెండి. మా హస్బెండ్‌కి కాల్ చేసి స్టేషన్ ఏంటో అడిగి నెక్స్ట్ ట్రైన్‌లో వెనక్కి వెళ్ళాల్సొచ్చింది. అరెరెరెరె! పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడేం చేద్దాం? అసలే లేట్ అయిందంటే నా వల్ల ఇంకో 1 అవర్ లేట్. సరే తరలే. ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏమిటి? అదిగోండి అటు పక్క వస్తున్నానే అది నేనే. మా హస్బెండ్ అటు నుంచి వీడియో తీస్తున్నారు. బీభత్సంగా రాసి పెట్టుంది గనుకే మనకి ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వెళ్లి చక్కగా ఓ బిర్యానీ తిని వచ్చిన పనైతే ఫినిష్ చేశాము. అమ్మోయ్ అయ్య బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇలా అనుకుంటామా ఏంటి? నెక్స్ట్ మనం వీవర్స్ దగ్గరికి వెళ్ళబోతున్నామండి. ఆ డీటెయిల్స్ అన్నీ చూడాలంటే మన సొగసన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.